1/2019 సర్క్యులర్ అన్ని డిపోల్లో ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ నాయకులు ఎల్ ప్రకాష్ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీసీ డిపో ఎదురుగా సంఘ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం నాటికి 9వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన దీక్షలో కాకినాడ డిపోకు చెందిన డ్రైవర్లు పిఎస్ వాసు, ఎంఎం లక్ష్మి, తుని డిపోకు చెందిన కండక్టర్ సిహెచ్విఎస్ ప్రసాద్, ఏలేశ్వరం డిపోకు చెందిన డ్రైవర్ బిఎల్వి రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎల్ ప్రకాష్ మాట్లాడుతూ అన్ని రూట్లు సర్వే చేసి సరైన రన్నింగ్ టైంలు ఇవ్వాలని, ఉద్యోగులకు కేఎంపీఎల్ ఈపీకే పేరుతో వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సంఘ నాయకులు పాల్గొన్నారు. 2019 సర్క్యులర్కి విరుద్ధంగా ఏలేశ్వరం డిపో డ్రైవర్ని అక్రమంగా సస్పెండ్ చేయడం, అందులోనే మరో భాగం ఎక్సెస్ పేరుతో తుని ఏలేశ్వరం డిపో నుండి కాకినాడకి ట్రాన్స్ఫర్ చేసే విధానము, అలాగే డ్రైవర్ని ఈపీకే కేఎంపీలు పేరుతో వేధించే విధానము, అలాగే గ్యారేజ్ సిబ్బందిని సమయానికి డ్యూటీ దింపే విధానము, ఇలాంటి కొన్ని ప్రధాన డిమాండ్లు పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా 2019 సర్క్యులర్, ఈ సర్క్యులర్ వల్ల ఉద్యోగికి అటు సంస్థకి చాలా ఆదాయము, ఉద్యోగికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి సర్క్యులర్ని పాత సర్క్యులర్ కొత్తగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. పాత సర్క్యులర్ని మళ్ళీ ఖచ్చితంగా అమలు చేయాలని ఇవాళ సిబ్బంది చాలా కఠోర దీక్షతో ఇవాళ దిగ్విజంగా ఇవాళ 27 రోజులుగా 2 బ్యాచ్లు నిర్వహిస్తూ 2 రోజులు ప్రింటెడ్ బ్యాచ్లు కూడా పెట్టడం జరిగింది. మధ్యలో ఈరోజు మళ్ళా 9వ రోజు రిలే నిరాహార దీక్షలు అవుతుంది. ఇలా ఈ దీక్షలు ఈ సర్క్యులర్ అమలు చేసే విషయంలో ఎంతవరకైనా తెగించి నిలబడతామని, ఎంత దూరమైన తదుపరి కార్యక్రమం మా పై కమిటీ, రాష్ట్ర కమిటీ గూగుల్ మీట్ జరిగింది. ఆ గూగుల్ మీట్ సమావేశం తద్వారా తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి స్టెప్పులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయం ఈ సర్క్యులర్ అమలుపై ఎండీ గారు ఇచ్చే సర్క్యులరే, ఈడీ గారు ఇచ్చే సర్క్యులరే, కానీ ఇక్కడ లోకల్గా అమలు చేయడానికి చాలా మానసికంగా ఇబ్బంది పడిపోతున్నారు. అదేంటో మాకు తెలియట్లేదు. మేము ఆ సర్క్యులర్ వల్ల సంస్థ ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగి సేఫ్టీ ఉంటుంది. ఒక 10 రూపాయల సంస్థకి ఆదాయం వచ్చే సర్క్యులర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు మేము అడుగుతుంటే, మా ఇష్టం, మాకు నచ్చినట్టు చేస్తాం, అవసరమైతే ఉపయోగిస్తాం, లేదంటే మాకు నచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అలా నచ్చినట్టు చేసే విధానం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ కూడా అందరికీ ఉపయోగపడే సర్క్యులర్ 1/2019 ఖచ్చితంగా అమలు చేయాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందరికీ ఖచ్చితంగా ఈ సర్క్యులర్ వర్తించేలా చేయాలని, నచ్చితే ఒకలా, నచ్చకపోతే ఒకలా, ఎర్రగుంటే ఒకలా, బుర్రగుంటే ఒకలా కాదు, ఖచ్చితంగా అందరికీ ఒకటే సర్క్యులర్ అమలు చేసే విధానం రూపొందించాలని కోరుకుంటూ ఈరోజు 9వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటాం. మా సభ్యులు ఇలాగ తుని, ఏలేశ్వరం, కాకినాడ నుంచి కూడా వచ్చి కూర్చుండడం జరిగింది డిప్యూటీ ఆఫీసర్ ముందు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.